సో చాలా వరకు ఇప్పట్లో చూస్తే గనక అందరూ వెయిట్ లాస్ గురించి చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొందరు ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూనే ఉన్నారు. వెయిట్ లాస్ లో మనకు న్యాచురోపతిలో ఎలాంటివి ఉన్నాయి సార్? అసలు వెయిట్ గెయిన్ ఎలా అవుతుంటారు? వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ హై ఆయిలీ ఫుడ్ కూడా మనం తగ్గించాలి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఈవెన్ oil also has got higher level of calories that nobody knows. Normal people, they don't have knowledge about this. If you take 1 teaspoon of oil, you are getting around 45 calories in 1 teaspoon only. So normally if you are making a curry, lekapothe you are you are doing fry, పప్పు ఫ్రై చేస్తున్నారు, లేకపోతే కర్రీ చేస్తున్నారు, లేకపోతే ఆలూ ఫ్రై చేస్తున్నారు, సంథింగ్ లైక్ సమ్ అదర్ ఫ్రై యు ఆర్ ప్రిపేరింగ్ ఆర్ చట్నీ యు ఆర్ ప్రిపేరింగ్. పచ్చడిలో మీరు ఏ టైప్ పచ్చడి తయారు చేసినా దానికి ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, సో మేబీ టమాటో చట్నీ ఆర్ మేబీ పల్లి చట్నీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానిలో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్ గా అక్కడ ఏమవుతుందంటే ఈ సపోజ్ 10 to 15 ml ఆయిల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఎ డే for each person, that means akkada you are getting around 135 calories in a day. Okay, there itself only from the oil. You forget about the food. Normal rice lu prati danlu high glycemic index untadi, and apart from that we are getting higher calories from that. So all together manam chuste higher level of calorie intake in the body, it leads to diabetes, it leads to the obesity, and manaku fat kuda dani valla manaku peragam avakasam undi. సో ఓవరాల్ గా మనం చేయాల్సింది ఏంటంటే లైక్ గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించాలి, దట్ ఈస్ నంబర్ 1. అండ్ రెండో విషయం అక్కడ ఏంటంటే హై ఆయిలీ కంటెంట్ ఫుడ్ కూడా మనం తగ్గించాలి. అండ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ లైక్ ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ ఇన్ టు నాన్ వెజ్, దెన్ నాన్ వెజ్ మనం ఏం చేయాలంటే లైక్ వీ కెన్ ఈట్, బట్ యూ షుడ్ ఈట్ ఇన్ ద లిమిటేషన్. ఓకే, లైక్ వీక్లీ వన్స్ it is permitted. Okay, so if you keep on eating daily, then it is very difficult to come out from the track. So అందుకని మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ యూ కెన్ టేక్ నాన్ వెజ్ అండ్ ఆల్ దీస్ ఐటమ్స్ మనం తగ్గించాలి. అండ్ డైలీ అట్లీస్ట్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రొసీజర్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ సజెస్ట్ ఎవరికైనా సరే వెయిట్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ వెయిట్ లెస్ చేయాలి, న్యాచురల్ గా వెయిట్ లెస్ చేయాలని చూస్తున్నారంటే వాళ్ళ చేయాల్సింది ఏంటంటే లైక్ నార్మల్ ప్రొసీజర్ ఇది కొంచెం కష్టమే. సో దే హ్యావ్ టు కమ్ టు ద ఫాస్టింగ్. Yes. So fasting they have to do once in a week, 1 day only. 1 day they have to quit food. If you quit food for 1 day only, so that is more than enough. So that means 4 times you are doing in a month. Okay. So 4 times chesesariki you may get weight loss around 7 to 8 kg in a month. Oh. Oka nelalo 7 to 8 kg. Yes. But you must do the fasting without any food. Only water is permitted there. Water you can consume. అదర్వైజ్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. సో ఆ ప్రొసీజర్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే అప్పుడు టాక్సిక్ మెటీరియల్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. దానికి మనం చేయాల్సింది ఏంటంటే లైక్ ఈరోజు సపోజ్ మీరు ఫాస్టింగ్ చేశారు, ఈరోజు కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండి మీరు పడుకొని పోయారు. ఓకే, సో ఒక రోజు మీరు ఫుడ్ కంప్లీట్ గా మానేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ 2 to 3 glasses ఆఫ్ వాటర్. ఓకే, వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అప్పుడు దానిలో ఒక 3 నిమ్మకాయ పిండాలి. 3 నిమ్మకాయ, 3 లెమన్స్ దానిలో పిండేయాలి. పిండేసి ఒక 2 చెంచా సాల్ట్ వేయాలి. 2 teaspoon అన్నమాట, 2 teaspoon సాల్ట్ దానిలో వేయాలి. ఇది మొత్తం సాల్టీగా అయిపోవాలి అనమాట. సో అప్పుడు వేడిగా ఉన్నప్పుడు అది తాగాలి. తాగిన తర్వాత ఏమవుతుందంటే లైక్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ వరకు ఏం తినకూడదు, ఏం తాగకూడదు. సో హాఫ్ అన్ అవర్ లో మీకు మోషన్స్ వచ్చేయాలి యాక్చువల్గా. ఓకే, సో ఎక్దమ్ లిక్విడ్ మోషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇన్ కేస్ హాఫ్ అన్ అవర్ వరకు మీరు వెయిట్ చేశారు తర్వాత కూడా మీకు రాలేదంటే యూ షుడ్ థింక్ దట్ దర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ స్టమక్. మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటేనే అప్పుడు ఎంత ఈజీగా రాదు అది. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకో 1 liter వాటర్ తాగాలి, 1 liter వేడి నీళ్ళు. అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత తాగేస్తే అప్పుడు వచ్చేస్తాయి. ఇన్ కేస్ అప్పుడు వరకు రాకపోతే సో మోషన్స్ విల్ బి ఫ్రీ. టోటలీ యూ మే గెట్ అరౌండ్ 3 to 4 times ఆఫ్ మోషన్స్ 1 liter వాటర్ తాగిన తర్వాత. సో ఎక్దమ్ నీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. మనం భయపడాల్సిన ఏం అవసరం లేదు. ఓకే, అండ్ దిస్ ఇస్ ఎ నార్మల్ ప్రొసీజర్. ఓకే, సో అలాంగ్ విత్ 3 times ఫుడ్ and 1 fasting in a day, and the item which I've told, if you avoid such items, and diet pattern కూడా చెప్పేశాను. సో ఇది అన్నీ మీరు కరెక్ట్గా మీరు ఫాలో అయితే ఆటోమేటికలీ మీకు వెయిట్ తగ్గడం మొదలు పెడతాయి. అండ్ యువర్ స్టమక్ విల్ బి ఫ్రీ, యూ విల్ హ్యావ్ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. ఇన్ కేస్ బీపీ మీకు పెరిగి ఉంటే కూడా బీపీ నార్మలైజ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కూడా మనకు
నార్మలీ అయిపోతుంది. డిజాల్వ్ అవుతుంది. ఓకే. బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని క్యాలరీస్ కూడా మనకు బర్న్ అవుతుంది. సో మసల్స్ లో క్యాలరీస్ బర్న్ అయితే ఆటోమేటికల్ మనకు మసల్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా మనకు అక్కడ తగ్గుతుంది. సో వీ షుడ్ నాట్ డూ Worry దట్ about మిస్టేక్. వీ షుడ్ డెఫినెట్లీ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ బియాండ్ దట్ ఇఫ్ సపోజ్ వాళ్ళకు ఎంత అని చేసిన తర్వాత కూడా వాళ్ళకు తగ్గలేదంటే దే కెన్ కన్సల్ట్ మీ. దే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. ఓకే. సో ఇక నా క్లినిక్ వచ్చి కూడా నాకు కన్సల్ట్ అయితే ఐ హ్యావ్ సర్టన్ మెడికేషన్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద మెడికేషన్. ఇఫ్ దే ఆర్ సపోజ్ దే ఆర్ ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్, they don't have to use any medicines, and just by sitting at their home they can cure the obesity, even they can cure the overweight. So idanni 100% 100 to 100% తగ్గడం అవకాశం ఉంది. ఓకే. బట్ ఒక్కరు ఇన్ కేస్ నేను అంతా పాటించుకోలేదు అని చెప్పారంటే దెన్ ద మెడిసిన్ కమ్స్ టు ద పిక్చర్. ఓకే. అప్పుడు ఏమవుతుంది, కొంచెం మెడిసిన్ మెడిసిన్స్ యూజ్ వాడాలి. చేయాలి. అదే somebody is overweight, like maybe 130 kg 150 kg weight. సో ఎలాంటి వాళ్ళకు కొంచెం మెడిసిన్స్ తీసుకుంటేనే కొంచెం ఫాస్ట్గా తగ్గుతాయి. ఓకే. ఓకే. Okay, sir. సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ అబౌట్ Okay. ఒబేసిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.